శ్రీలంకలో ప్రధానమంత్రి కార్యాలయం ధ్వంసం చేశారు, అధ్యక్షుడి కార్యాలయం ధ్వంసం చేశారు. చివరికి ఆ బట్టలు తీసుకొచ్చుకుని రోడ్డు మీద వేసుకుని తిరిగిన వాళ్ళు ఉన్నారు, అందులో ఉన్నాయి తీసుకెళ్ళి లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు, షాపులు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నీ అయింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎలా బతుకుతున్నారు? అన్ని వ్యాపారాలు అన్నీ నాశనం అయ్యాక ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వచ్చింది జీవితం. వరదల్లో అన్నీ కొట్టుకుపోతే ఒక కుటుంబపు జీవితం ఎట్లుంటుందో శ్రీలంకలో బ్రతుకులు అట్టయినాయి. బంగ్లాదేశ్లో ఈ రెచ్చగొట్టే వాళ్ళ కారణంగా రెచ్చిపోయినటువంటి యువతరం అక్కడ విధ్వంసం సృష్టించారు. కంపెనీలన్నీ పోయినాయి, కొత్తగా ఎవడు పెట్టుబడి పెట్టడానికి రావట్లేదు. ఇప్పుడు అక్కడ బతికేంటి? అమెరికా పంపించే బిచ్చం మీద ఆధారపడాల్సి వస్తుంది, అట్లాగే పనులు చేసుకు బ్రతకాల్సి వస్తుంది. ఇండస్ట్రీస్ మాయమైపోతున్నాయి, వ్యాపారాలు మాయమైపోతున్నాయి, అల్లాడిపోతున్నారు. నేపాల్ పరిస్థితి అదే. ఇప్పుడు నేపాల్లో కూడా అంతే. అంటే ఇక్కడ చివరికి దాన్ని ఏమంటారు ఇప్పుడు, ఖతార్కో లేకపోతే ఖతార్ అంటున్నాం మన, దాని పేరేంటి, పాలస్తీనాలో కనుక వాళ్ళకి బ్రతకడానికి అవకాశం లేకుండా చేసి వీళ్ళు బిచ్చం పంపిస్తే తిని బ్రతికేటట్టుదో అట్లా చేస్తున్నారు ఈ దేశాలు. అక్కడున్న యువతరం గ్రహించాల్సింది అది. వీళ్ళ చిన్నపాటి అంశాన్ని తీసుకుని అకస్మాత్తుగా ఫ్లేరప్ చేసి అకస్మాత్తుగా సైన్యం కూడా మారిపోతుంది. అకస్మాత్తుగా సైన్యాన్ని కంట్రోల్ చేస్తున్న శక్తులు ఎవరు అది గుర్తించాలి.